కొనసాగుతోంది. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిరక్షణ సమితి కలిసి ఈ బంద్ పిలుపునిచ్చాయి. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తమ ఆందోళన కొనసాగిస్తున్నాయి. వర్తక వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. బంద్ కారణంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు కూడా కల్పించారు. ప్రతి ఒక్క హిందూ తట్టాలి, ప్రతి ఒక్క హిందూ చెల్లించాలి, బయటకు రావాలి. ఇది నా దేశం, నా దేవాలయం లేపేసి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. పోలీస్ వ్యవస్థకి ఇదే మా సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. 3 ఘటనలు మొన్న మత ప్రచారము రామ్నగర్ లో ఇప్పటివరకు అది కూడా నిర్లక్ష్యమే. 4 ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మేము ఒకటి మాత్రం పట్టుకున్నాము, ఒకరికి మతి స్థిమితం లేదు, ఒకరు తాగొచ్చిండు, ఒకరు దొంగ. మా గుళ్ళకు కనిపిస్తున్నా, వీళ్ళకి వేరే గుళ్ళు కనిపిస్తలేదా? ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు? మీరు ఇదే విధంగా హిందూ దేవాలయాలపై, హిందువులపై దౌర్జన్యాన్ని చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తాం. ల్యాండ్ ఆర్డర్ కి మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. మేము కూడా చట్టాలను పక్కకు పెట్టి పెద్ద ఎత్తున రోడ్డు మీదకి రావాల్సి వస్తుందని కోరుకుంటూ